హాయ్ అండి, వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో అటుకులు మిక్చర్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఇలా ఈ మిక్చర్ని చేసి ఇంట్లో పెట్టుకుంటే టీ తాగేటప్పుడైనా, అలాగే పిల్లలకి బ్రేక్ బాక్స్లో పెట్టడానికైనా స్కూల్కి చాలా బాగుంటుందండి. మరి స్వీట్ షాప్లో చేసే ఈ మిక్చర్ని మనం ఇంట్లో కూడా అదే టేస్ట్తో చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ అటుకులతో మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్లో ఆయిల్ వేడైన తర్వాత 1 కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. మీరు తీసుకునే అటుకుల క్వాంటిటీని బట్టి పల్లీలు వేసుకోండి. ఇవి వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుకోవడం వల్ల పల్లీలు అనేవి ఈవెన్గా వేగుతాయండి, లేదంటే మాడిపోతాయి. కాబట్టి ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకోండి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు దీన్ని ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. నేను ఇక్కడ వేరుశనగ నూనె వాడానండి, అందుకే కొద్దిగా పైకి నొరగలాగా వచ్చింది. తర్వాత దీనిలో అదే కప్పుతో వేయించిన శనగపప్పును కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి, వేసిన వెంటనే ఈ విధంగా పైకి వచ్చేస్తాయి. వీటిని కూడా ఈ విధంగా వేగిన తర్వాత అదే గిన్నెలోకి వేసేసుకోవాలి. తర్వాత దీనిలోకి నేను ఇక్కడ కొద్దిగా కిస్మిస్ వేసానండి. ఈ కిస్మిస్ వేయటం వల్ల ఈ మిక్చర్ తినేటప్పుడు భలే రుచిగా ఉంటుంది. మనం సేమియాలో ఈ కిస్మిస్లు తినేటప్పుడు పడేస్తాము, కానీ ఈ మిక్చర్లో తింటే భలే రుచిగా ఉంటుంది. తర్వాత ఇవి కూడా వేగిన తర్వాత ప్లేట్లో పెట్టేసుకుని కొన్ని జీడిపప్పులను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుని వేసుకోవాలి. ఏవి మాడిపోకూడదండి, చక్క దగ్గర ఉండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొన్ని బాదం పలుకులను కూడా దీనిలో వేసేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లోపల వరకు వేగాలి అంటే ఈ విధంగా కలుపుకుంటూ బాదం పప్పుల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా అదే గిన్నెలోకి తీసేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక 4-5 పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. స్పైసీగా చాలా బాగుంటాయండి ఇలా పచ్చిమిరపకాయలు వేసుకుంటే. ఇవి కూడా ఈ విధంగా వేగిన తర్వాత దీన్ని కూడా అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి. తినేటప్పుడు కారం కారంగా చాలా బాగుంటాయి. తర్వాత నేను ఇక్కడ ఒక 1/4 కిలో గట్టి అటుకుల్ని తీసుకున్నానండి. ఇవి కూడా ఈ విధంగా నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే మనకి అటుకులు అయితే చక్కగా పొంగుతాయండి వెంటనే. వీటికైతే టైం అయితే ఎక్కువ పట్టదు. అటుకులు వేసిన వెంటనే చక్కగా పైకి వచ్చేస్తాయి. ఫ్లేమ్ని హైలో పెట్టేసుకుని కంటిన్యూస్గా వెంటనే ఈ అటుకులు వేసేసి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. మొత్తం అన్నీ ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీనిలోనే ఒక గుప్పెడు కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఇది కూడా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్ని తీసుకోవాలి. తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, అలాగే పల్లీల్ని, వేయించిన శనగపప్పు ఇవన్నీ ఉన్నాయి కదండి, వీటిని కూడా దీనిలో వేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా ఫ్రై చేసిన కరివేపాకు దీనిలో వేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు, అలాగే కారాన్ని, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి. సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోకండి. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలాను కూడా వేసుకోండి. చాట్ మసాలా వేయటం వల్ల టేస్ట్ మరింత రుచిగా ఉంటుంది. తర్వాత దీనిలో పొడి చేసి పెట్టుకున్న పంచదారని కూడా దీనిలో వేసుకోండి. ఈ పంచదార పొడి వేయటం వల్ల అచ్చు మనం స్వీట్ షాప్లో తినే బూందీలాగే ఉంటుందండి. ఇలా పొడి చేసి పంచదార వేయటం వల్ల తీయగా కారం కారంగా చాలా బాగుంటుంది మిక్చర్ అయితే. అంతేనండి, ఇవన్నీ కలిపేసుకుని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు, టీ తాగేటప్పుడైనా కొద్దిగా తిన్నా భలే రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.